హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ మన అగ్ని పరీక్షలో లాస్ట్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్. లాస్ట్ అంటే వచ్చిన 45 మెంబర్స్ని ఆడిషన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో అందరూ అయిపోయారు. నెక్స్ట్ హోల్డ్లో ఉన్న వాళ్ళని కన్ఫర్మ్ చేయాలన్నమాట. అంటే అవుట్ ఆఫ్ 45 మెంబర్స్ అందరూ ఆడిషన్ అయిపోయింది. 45లో 6 డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అంటే ఎవరైతే గ్రీన్ వచ్చినాయో, 3 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే హోల్డ్లో ఉన్నారో 2 గ్రీన్ ఆర్ 1 గ్రీన్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ టాస్క్స్ పెట్టి మళ్ళీ వాళ్ళలో నుంచి ఒక 9 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తారు ఆ హోల్డ్లో ఉన్న వాళ్ళలో నుంచి. సో ఇవాళ వచ్చిన పార్టిసిపెంట్స్ అయితే బాగానే ఉన్నారు. అంటే ఎవ్వరు ఓకే మనం అరిచేస్తే ఆర్ కొంచెం హైపర్గా ఉంటే మనం తీసుకుంటారన్నట్టు కాకుండా కొంచెం ఆనెస్ట్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. హైపర్గా గోల్గా కాకుండా. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పడాల పవన్ కళ్యాణ్ అంట, విజయనగరం నుంచి. సో ఇతను సోల్డియర్, 3 years నుంచి సోల్డియర్ అంట, ఇండియన్ ఆర్మీలో. సో చిన్నప్పటి నుంచి గోల్ అయితే యాక్టింగ్ ఇష్టం అంట. సో యాక్టింగ్ కోసం ఈ ప్లాట్ఫామ్ ద్వారా తనకి ఇంకా తన అచీవ్మెంట్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అన్నట్టు ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇంకా తన ఫన్నీ స్లాంగ్ ఒకటి ట్రై చేశాడు. అంటే గోదావరి సైడ్ స్లాంగ్ లాగా కొంచెం అది బాగుంది యాక్చువల్లీ. సో ఇంకా టాస్క్ అయితే ఏమన్నా లిఫ్ట్ చేయగలవా ఇక్కడ అంటే తను అంటే శ్రీముఖి వైపు చూస్తే ఏం లిఫ్ట్ చేయాలన్నట్టు ఎలా అన్నట్టు అంటే నన్ను కాదు అని అక్కడ కొంచెం చిన్న ఫన్ జనరేట్ అయింది. అలా అక్కడ ఒక డ్రమ్ లాంటిది ఉంటే పెద్దది, అది లిఫ్ట్ చేయమన్నారు, లిఫ్ట్ చేశాడు. ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి ఆల్రెడీ సోల్జర్ అన్నారు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవన్నీ అవుతాయి కాబట్టి సో ఫిట్గానే ఉంటారు, ఫిజికల్లీ ఫిట్ అయి ఉండొచ్చు. అండ్ అది లిఫ్ట్ చేయడం కూడా బాగానే చేశారు కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనం అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిజికల్ ఆస్పెక్ట్లో. సో గర్ల్ ఫ్రెండ్ అట్లా రిలేషన్షిప్ స్టేటస్ అడిగితే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అంటే ఒకళ్ళు ఉండేవాళ్ళంట. సో ట్రైనింగ్కి వెళ్ళడం, అదే ఈ సోల్జర్ ట్రైనింగ్ ఇదంతా అవ్వడం వల్ల అది సక్సెస్ అవ్వలేకపోయింది అన్నట్టు చెప్పాడు. ఇంకా ఎందుకు బిగ్ బాస్కి వెళ్తున్నావు అంటే నాకు అంటే గివప్ ఇవ్వడం ఇష్టం ఉండదు. అండ్ బ్రహ్మానందం గారి ఇన్స్పిరేషన్, అట్లాగే గెలిస్తే యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయి అట్లా చెప్పాడు. మరి ఓకే గెలిచావు, యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయి, సో మరి అప్పుడు ఈ జాబ్ ఉంది కదా సోల్డియర్ జాబ్ అన్నట్టు నవదీప్ అడిగాడు. ఒకవేళ అందులో నాకు ఇంకా ఛాన్సెస్ వచ్చి కెరియర్ బిల్డ్ అవుతుంటే ఇది రిజైన్ చేస్తా అని చెప్పాడు. సో ఇంకా మరి సెలెక్షన్ అదే జడ్జ్మెంట్ ఏంటి అని శ్రీముఖి అడిగితే నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది, అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. అంటే వీళ్ళు అంటే నాకు జడ్జిమెంట్ ఎలా అనిపిస్తుందంటే కొంచెం ఫుల్లీ కన్విన్స్డ్ ఉంటే 3 గ్రీన్ ఇస్తున్నారు, కొంచెం డౌట్గా ఉంటే అనమాట ఎవరో ఒకళ్ళు రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడుతున్నారు. 3లో ఎవరో ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇప్పుడు థర్డ్ జడ్జికి అర్థమైంది కదా ఫస్ట్ ఇద్దరు ఏది ఇచ్చారు అని. వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చి ఉంటే ఒకళ్ళు గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెడుతున్నారు, వాళ్ళిద్దరు గ్రీన్ ఇస్తే ఒకళ్ళు రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడుతున్నారు. అంటే వాళ్ళు డౌట్గా ఉంటే వీళ్ళని ముందు లెవెల్కి పంపచ్చా లేదా అన్న డౌట్ ఉంటే అట్లా చేస్తున్నారు. సో నెక్స్ట్ అలేఖ్య ఫ్రమ్ హైదరాబాద్. స్పెక్స్ చేతిలో పట్టుకొని వస్తే ఇంకా ఫన్నీగా నాకు అంటే ఇది లేకపోతే ప్రాపర్గా అంటే మనుషులు కనిపిస్తారు కానీ కొంచెం అంత ప్రాపర్గా మేబీ లెటర్స్ అలా ఏమన్నా కనిపించమేమో అంతే. నాకు జనరల్గా అంతే నాకు స్పెక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ ఫింగర్స్ చూపించి ఎన్ని ఫింగర్స్ అట్లా కాసేపు అడిగారు. దెన్ తన గురించి చెప్పమంటే డాడ్ హార్డ్వేర్ అంట,
మామ్ ఏమో బస్ కండక్టర్. సో గుడ్ ఎన్విరాన్మెంట్లోనే పెరిగాను, అంటే టాక్సిక్ అట్లేం లేకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెరిగాను అన్నట్టు చెప్పింది. అండ్ నిన్నెందుకు పంపించాలి మేము అని అడిగితే అంటే ఆమె చెప్పిన రీజన్ నాకు బాగా అనిపించింది. అంటే ఇప్పుడు కామనర్స్ అందరూ ఎలా వస్తున్నారు, మేము హైపర్ ఉంటే ఇప్పుడు ఇవాళ ఓకే ఫైన్, నిన్న మొన్నటి ఎపిసోడ్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ చూసుకుంటే కనుక మేము బాగా అరుస్తాం, టీఆర్పీ తెస్తాం, ఇలాంటి ఫీలింగ్ కలిగిస్తే మమ్మల్ని లోపలికి పంపిస్తారన్న యాటిట్యూడ్తో వస్తున్నారు. అక్కడికి వచ్చి కూడా అదే డైరెక్ట్గా చెప్తున్నారు, మేము టీఆర్పీ వస్తుంది మా వల్ల మీకు అన్నట్టు చెప్తున్నారు. సో ఈ అమ్మాయి ఏం చేసింది, ఓకే వచ్చే కామనర్స్ అందరూ ఇలానే వస్తారు, సో అందులో అందరూ అలా ఉంటే అందరినీ సెలెక్ట్ చేయరు కదా. ఇప్పుడు కామనర్స్ 45 మెంబర్స్ వచ్చారు, 45 మెంబర్స్ మేము అరుస్తాం, గోల చేస్తాం, టీఆర్పీ ఇస్తాం అంటే వాళ్ళకి అలాంటి వాళ్ళు ఒక 3-4 కావాలేమో, అంతమంది అక్కర్లేదు కదా. సో ఆ గ్యాప్ని ఈ అమ్మాయి ఏం చేసింది, నేను స్మార్ట్గా ఉంటాను అండ్ సటిల్గా బిహేవ్ చేస్తాను, సో అలాంటి వాళ్ళు కామనర్స్లో ఉండరు అనుకుంటారు కాబట్టి నేను అలాంటి కేటగిరీలోకి వస్తాను కాబట్టి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తా. అండ్ కామనర్స్లో కూడా అలాంటి కేటగిరీ పర్సన్ ఒకళ్ళు కావాలి కాబట్టి నన్ను తీసుకోవాలన్నట్టు చెప్పింది. అది నాకు బాగానే అనిపించింది, కన్విన్సింగ్గా. అండ్ అంటే అలాంటి వాళ్ళు కూడా వచ్చారు, ఈ అమ్మాయి ఒకటే కాదు, సటిల్గా ఉండే వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది, చాలామంది. బట్ ఆ రీజనింగ్ బాగుంది నాకు. సో మరి క్లాసీ స్మార్ట్ అంటున్నావు కదా, మరి డ్యాన్స్ చేయగలవా అన్నట్టు అంది శ్రీముఖి అన్నారు. సో సాల్సా డ్యాన్స్ చేస్తా అంటే అభిజిత్ అండ్ ఆ అమ్మాయి డ్యాన్స్ చేశారు, బాగానే చేశారు. సో అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు, బిందు మాధవి కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది, నవదీప్ గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారనమాట. అంటే అసలు చూడాలి, అంటే హోల్డ్లో పెడితే ఇప్పుడు ఆల్రెడీ హోల్డ్లో ఉన్న వాళ్ళతో ఎంఐ కంపీట్ చేయాలి కదా, వాళ్ళతో ఎలా నెట్టుకొస్తాం అన్నది నేను చూడాలి అని చెప్పి రెడ్ ఇచ్చారు. ఓకే ఫైన్. ఇంకా నెక్స్ట్ షాకిబ్ ఫ్రమ్ షాద్ నగర్, సయ్యద్ షాకిబ్ అంట, సాంగ్ పాడాడు రాగానే, పిల్ల నువ్వు లేని జీవితం సాంగ్ పాడాడు. సో నెక్స్ట్ అసలు ఏంటి, నువ్వు ఎవరు, ఏంటి నీ గురించి చెప్పు అంటే, డాన్సర్, నేను సింగర్, యాంకర్, లైక్ ఇలా నాకు కొన్ని వచ్చు అన్నట్టు చెప్పాడు. సరే డ్యాన్స్ వచ్చు అంటున్నావు కదా, ఏమన్నా ఒక క్రేజీ మూవ్ ఏమన్నా చెయ్యి డ్యాన్స్లో అంటే, నేను ఈ ప్యాంట్లో అంటే కాస్ట్యూమ్లో కంఫర్టబుల్ లేనన్నట్టు చెప్పాడు. బిందు గారు అయితే అది అసలు ఆ కంఫర్టబుల్ ప్యాంటు, ఆ ప్యాంట్లో నువ్వు చేయలేను అంటున్నావు, నాకైతే కన్విన్సింగ్గా లేదని రెడ్ ఇచ్చేశారు. సరే అసలు నీకేమొచ్చు అది చెయ్యి అని అభిజిత్ చెప్తే పల్టీ, అంటే పల్టీలానే ఒకటి పల్టీ వేసినట్టు అనిపించింది నాకు. అది ఏముంది, చిన్న పిల్లలు కూడా వేస్తారు, అది స్టంట్ ఎలా అయింది, అది ఒక స్టంటా అన్నట్టు అడిగారు. ఇంకా అసలు బీబీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని నవదీప్ అడిగితే, నేను పోర్ట్రే చేసుకొని నాకు వచ్చిన ఈ డ్యాన్స్ వీటితో అవకాశాలు వస్తాయి నాకు అప్పుడు ఇండస్ట్రీలో, ఆర్ యాక్టింగ్, మేబీ యాక్టింగ్లో అనుకుంటా. సో ఇది షార్ట్ కట్లా యూస్ చేసుకుంటున్నావా అంటే, షార్ట్ కట్ కాదు, నాకు స్ట్రగుల్ ఉంది కదా అన్నట్టు. అంటే స్ట్రగుల్ ఏముంది, ఇంట్లో వీడియో చేసావు, ఆ వీడియో నచ్చితే ఇక్కడ ఉన్నావు అంతే కదా, దానికి నీకు ఉన్న స్ట్రగుల్ ఏంటి అన్నట్టు అడిగారు నవదీప్. అది మనకి అంటే ఎడిటింగ్ జరిగినట్టుంది, కొంచెం ప్రాపర్గా లేదు కాన్వర్సేషన్. సో ప్రాపర్గా లేదు కాన్వర్సేషన్. అంటే ఇంకా నెక్స్ట్, సరే ఇప్పుడు మేము నిన్ను రిజెక్ట్ చేసాము, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, మేము డినై చేస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు అంటే యాక్సెప్ట్ చేస్తా అన్నాడు అతను. సో అంటే నాకేమనిపించిందంటే, ఇతనిలో ఓకే తినికి అవకాశాలు కావాలి, వాట్ ఎవర్ డ్యాన్సో సింగింగో ఏదో ఒకటి అవకాశాలు కావాలి, బట్ ఆ అవకాశాల కోసం అవకాశాలు ఓకే, బట్ అంటే అది ఇవ్వడానికి నీకు అక్కడ పంపించడానికి నీలో ఏముంది అంటే, నువ్వు ఫన్ చేయగలవా ఆర్ ఏం చేయగలవు అని చెక్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ ఇతను ఏం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. అంటే నార్మల్లీ వీళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు, వీళ్ళకి ఒక 5 minutes ఎంతో టైం వస్తుంది, ఆ టైంలో మనం ఏం చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, జడ్జెస్ని ఎలా ఇంప్రెస్ చేయాలి ఆర్ మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి అని వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి రావాలి.
ఆ ప్రిపరేషన్ ఇతని ప్రిపరేషన్ ఏం కనిపించట్లేదు అక్కడ. సో వీళ్ళు సాటిస్ఫై అవ్వలా. పోనీ ఏమన్నా 4 సీక్రెట్స్ నీ గురించి చెప్పంటే ఒక అమ్మాయి నన్ను సతాయించిందని చెప్పాడు. ఏం సతాయించింది అది చెప్పమంటే చెప్పట్లేదు. అంటే ఇంక అక్కడ కూడా నువ్వేం ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయనప్పుడు అక్కడ వాళ్ళకి నిన్ను దేని గురించి జడ్జ్ చేస్తారు? ఏదన్నా నువ్వు నీ గురించి ఒకటి నువ్వు ప్రెజెంట్ చేసుకుంటే ఓకే, దీన్ని బట్టి ఇతను పనికి వస్తాడు బీవీకి, ఆర్ ఇతను పనికి రాడని ఒక జడ్జిమెంట్ చేసుకోవచ్చు. అసలు ఏం ప్రజెంట్ చేయకుండా నేను సీక్రెట్ చెప్పలేను ఆర్ ఇంకేదన్నా కూడా ప్రజెంట్ చేయనప్పుడు వాళ్ళకి సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో బిందు గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, అభిజిత్ గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అంటే అతను కన్విన్స్ అవ్వట్లా రెడ్ ఇస్తుంటే, కొంచెం నాకు ఛాన్స్ కావాలన్నట్టు అంటుంటే, సరే నేను నీకు గ్రీన్ ఇస్తాను, నీకే తెలుస్తుంది, నేను అంటే నువ్వు ఎలిజిబుల్ అని గ్రీన్ ఇవ్వట్లేదు, నీకు తెలియాలని గ్రీన్ ఇస్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు కదా ఈ బిగ్ బాస్కి వెళ్తే నీకు ఛాన్సెస్ వస్తాయి తర్వాత అని, అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నీకు ఇస్తున్నానని చెప్పి గ్రీన్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయాక బిందు అడిగారు గ్రీన్ ఎందుకు ఇస్తున్నారు అంటే, అతను అనుకుంటున్నాడు కదా, అతన్ని ప్రూవ్ చేయాలి కదా రాంగ్ అన్నట్టు ఇంకా చెప్పారనమాట. నెక్స్ట్ డాలియా ఫ్రమ్ కాకినాడ, డాలియా షరీఫ్ అంట, ఫిట్నెస్ ట్రైనరు, ఇంకా డ్యాన్స్ ఫిట్నెస్ అట్లా ఫస్ట్ డ్యాన్స్ చేసేవారంట. అది ఇంకా లైక్ కొత్తవి ట్రై చేయడం ఇష్టం. అలాగే డ్యాన్స్ ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దానికి దేనికన్నా వెళ్ళాలి, కొత్తది ట్రై చేయాలనిపించినప్పుడు ఇలా ఫిట్నెస్కి వెళ్ళారంట. పుషప్స్ ఒక 22 తీశారు, పుషప్స్ తీయమంటే. అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారని అడిగితే, నాకు ఇష్టం న్యూ థింగ్స్ చేయడం అట్లా చెప్పారు. బట్ మీరు ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నారు, బట్ మైండ్ స్మార్ట్ గేమ్ కూడా అవసరమే కదా, మరి అది ఎలాగా అన్నట్టు అభిజిత్ అడిగితే, నేను ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అని, లైక్ ఎప్పుడో మా లైఫ్లో ఒకసారి అబ్యూస్ జరిగిందంట. ఎవరో అబ్బాయిలు అబ్యూస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆమె 5 కిలోమీటర్స్ వరకు రన్ చేయాల్సి వచ్చింది. ఆ రన్ చేశాక ఇంకా థింక్ చేసుకుంటే, ఓకే ఇప్పుడు నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయింది, ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నేను స్ట్రెంగ్త్ ఉండాలి అంటే నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, లైక్ నన్ను ఎవరు సప్రెస్ చేయకూడదు అని చెప్పి ఇలా దానికి ఈ ఫిట్నెస్కి మోటివేషన్ ఆ ఇన్సిడెంట్ వల్ల జరిగింది అన్నట్టు చెప్పుకొచ్చారు. బట్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఇందులో అంటే మెయిన్గా బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అన్నది, అంటే అక్కడ ఎలా ఫిట్ అయ్యిద్ది అన్నదానికి వాళ్ళకేం దొరకలేదు ఆన్సర్. బిగ్ బాస్లో ఎలా ఫిట్ అయ్యిద్ది అన్నదానికి. ఇది నవదీప్ గారు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు, బిందు గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్. నెక్స్ట్ సిద్దిపేట్ మోడల్ వెంకటేష్ అనే ఆయన వచ్చారు. ఇదేంటి ఇది కామనర్స్కి కదా సెలబ్రిటీస్ వచ్చారేంటి అన్నట్టు ఫన్ చేశారు. ఆయన ఇప్పుడు జాబ్ చేస్తున్నారంట, లైక్ 15K శాలరీ. అలాగే సివిల్స్ కూడా ట్రై చేశాను, అక్కడ ఏం చేస్తావు బీబీకి, అసలు ఏంటి నీ టాలెంట్ అంటే కొన్ని డైలాగ్స్ చెప్పారు, లైక్ సిద్దిపేట్ మోడల్ అలా డైలాగ్స్, ఆర్ తన స్టైల్లో రీల్స్ ఏవో చేస్తారనుకుంటా కదా, ఆ స్టైల్లోనే డైలాగ్స్ అండ్ వాక్ కానీ అలా ఒక చేసి చూపించారు. ఏం చేస్తారంటే ఇంకా ఇలా ర్యాపిడో డ్రైవర్ అండ్ రీల్స్ చేస్తూ ఉంటానని చెప్పారు. అభిజిత్ ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. అంటే ఇది ఈ ప్లాట్ఫామ్కి మీకు సెట్ అవ్వదు అనిపిస్తుంది అన్నట్టు రెడ్ ఇచ్చారు ముగ్గురు, అది ఫైన్. ఇంకా అనూష రత్నం ఫ్రమ్ వరంగల్. ఈమె లైక్ 5 years ఎంఎన్సీలో టీమ్ లీడ్గా చేశారంట. ఇప్పుడైతే ఫుల్ టైం కాంటెంట్ క్రియేటర్. స్టోరీస్ అవి చెప్తూ ఉంటారు, అంటే తన రియల్ లైఫ్లో ఫేస్ చేసినవి ఆర్ ఎవరికైనా జరిగేవి అలా స్టోరీస్ చెప్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. వాళ్ళమ్మ ప్రైవేట్ స్కూల్ టీచర్, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట, సో మానేసినట్టున్నారు.
వాళ్ళ ఫాదర్ 2022లో చనిపోయారంట. సో వాళ్ళకి అప్పటికి 15 lakhs అప్పు ఉంది. అది వాళ్ళకి తెలియదు ఆ విషయం, చనిపోయాక తెలిసింది. అండ్ వాళ్ళ సిస్టర్ కూడా లైక్ హయ్యర్ స్టడీస్ మాస్టర్స్ కోసం కొంత మళ్ళీ దానికి కూడా మనీ అవసరం ఉంది. సో ఆ బర్డెన్ ఈ బర్డెన్ ఆ అమ్మాయి మీద పడిపోయిందంట యాజ్ అ ఎల్డర్ సిస్టర్గా ఇంకా ఆ ఇంట్లో. ఇంకప్పుడు ఆ మనీ కోసం నైట్ షిఫ్ట్లు ఎక్కువ తీసుకోవడం, అంటే నైట్ షిఫ్ట్స్ చేస్తే అలవెన్సెస్ వస్తాయి ఎక్స్ట్రా, అంటే మనం డే చేసిన దానికన్నా నైట్ టైం చేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ వస్తాయి. సో ఆ అలవెన్సెస్ కోసం అట్లా ఒక 2-3 hours పడుకునేదంట రోజులో. అండ్ లైఫ్ కూడా వద్దు అనుకొని ఇట్లా ఒక స్టేజ్ వరకు కూడా వెళ్ళి, ఇప్పుడు నేను వద్దనుకుంటే నేను ఫేస్ చేసేదే నా సిస్టర్ కూడా ఫేస్ చేస్తుందని ఇంకా అలా ఆగిపోయి ఇంకా నెక్స్ట్ కష్టపడి ఇవన్నీ సెటిల్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఒక స్టేజ్కి వచ్చాక ఒక బ్రేక్ తీసుకుందంట. అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇప్పుడు మాస్టర్స్ అయిపోయి జాబ్ చేస్తూ మంచి పొజిషన్కి వస్తే ఇంకా బ్రేక్ తీసుకుంది. సో బ్రేక్ తీసుకొని ఇలా రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 6 monthsలో అది రీచ్ పెరిగి అందరికీ నచ్చడం స్టార్ట్ అయ్యి ఇలా అయిందంట తన జర్నీ. సో కాన్ఫిడెంట్గా మాట్లాడారు, అదే వాళ్ళకి నచ్చినట్టుంది కాన్ఫిడెంట్గా మాట్లాడటం. అండ్ యా, సో డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేశారు వైరల్ వయ్యారి సాంగ్కి, బాగానే చేశారు. ఇంకా బిందుని శ్రీముఖిని నామినేట్ చేయమని, అంటే ఎలా నామినేట్ చేస్తావో చూపించు అన్నట్టు ఒక టాస్క్ ఇచ్చారు. అది కొంచెం నాకు అంత అనిపించలేదు. అది ఓకే, అంటే అది ఆల్రెడీ ఫేక్ నామినేషన్, ఇంకా మనకేమంత ఎక్కదు. అది రియల్గా జరిగేది ఎంతైనా రియలే. ఇది ఇవన్నీ అంటే వాళ్ళ రీజన్ ఏమన్నా ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది, దీనికి నువ్వు నామినేట్ చేయాలంటే బాగుండేది. ఆ అమ్మాయికి మీరు ఈ సిచ్యువేషన్ ఈ అమ్మాయి ఏమన్నా క్రియేట్ చేసుకోవాల్సింది, ఇది సిచ్యువేషన్ దీనికి నేను చేస్తున్నా అని, నాకు ఆ సీట్ కావాలి అందుకని నామినేట్ చేస్తున్నా అంటే అది కొంచెం నాకు అంత ఎక్కలేదు. సో అభిజిత్ గ్రీన్, నవదీప్ గ్రీన్, బిందు గ్రీన్, అందరు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. సో యా, డైరెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ సాయి కృష్ణ గారు ఫ్రమ్ అనకాపల్లి. ఈయన ఫాదర్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉండేవాళ్ళంట. సో ఇంకా గ్రో అవ్వాలనుకున్నారు, మేబీ యాక్టర్గా ఇంకా అలా గ్రో అవ్వాలనుకున్నట్టున్నారు. ఇంకా ఆయనకంత లైక్ ఛాన్స్ దొరకలేదు. ఆయన డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా అన్నట్టు వచ్చారు. నేను ఆయన ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలనుకుంటున్నా అని. సో డ్యాన్స్ వేసినట్టున్నారు. అండ్ మ్యారేజ్ అయిందంటే శ్రీముఖి ఎందుకు అంటే నవదీప్ గారు కూడా ఇంకా నేను కూడా సేమ్ అలాగే అడుగుతా తెలుసు, ఎవరైనా పెళ్ళయిందంటే ఎందుకు. ఇంకా చాలా సిగ్గుపడుతూ ఉన్నారు, అంటే కొంచెం కాన్ఫిడెంట్గా లేరు, కొంచెం షైగా. ఆయనే చెప్పారు ఇలా ఫస్ట్ టైం కదా అందుకని కొంచెం ఫ్రీగా లేను అనుకుంటా అన్నట్టు. ఇంకా అసలు మీరు ఏం చేయగలరు బిగ్ బాస్కి వెళ్ళాలంటే నేను మోటివేట్ చేయగలను అంటే, సరే నన్ను మోటివేట్ చేయన్నాడు నవదీప్. ఏమని మోటివేట్ చేయాలంటే, ఓకే నేను ఇప్పుడు కొంచెం ఫిలిం లైక్ సక్సెస్ స్ట్రీక్లో లేను, సో నన్ను మోటివేట్ చేయాలి. ఎలా అంటే నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అట్లా చెప్తున్నారు. అది ర్యాండమ్గా అనిపించింది, నాకేమంత అనిపిలా. ఏమన్నా సీక్రెట్ చెప్పంటే నాది అందరికీ తెలిసే, నాది అంటే నేనేమంత నా లైఫ్లో అంత సీక్రెట్స్ ఏం లేవు, ఓపెన్ బుక్ అని చెప్పాడు. ఇంకా శ్రీముఖి అడిగారు, మీరు మీ డాడీ మాట్లాడుకోరంట కదా అంటే, నాకు ఆయన అంటే ఇష్టము బట్ నేను ఆయనకు అంత నచ్చను, అందుకే నాకు ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి అట్లా ఉంది అంటే, ఓకే ఇంకా అయితే ఇది మీ ఫాదర్ కోసమా అంటే ఎస్ అన్నాడు. ఇంకా అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు, అంటే మేబీ తనకేమన్నా ఫాదర్ కోసం అన్నది కనెక్ట్ అయిందో ఎందుకు ఇచ్చారో తెలీదు. ఓకే మళ్ళీ ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దామని ఏమన్నా గ్రీన్ ఇచ్చారేమో. నవదీప్ రెడ్ ఫ్లాగ్, బిందు గారు కూడా రెడ్ ఫ్లాగ్, మీరు కాన్ఫిడెంట్గా లేరు అంటే అది నిజమే, కాన్ఫిడెంట్గా అయితే లేడు అతను అని ఇంకా రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. నెక్స్ట్ నిఖిత ఫ్రమ్ కడప. ఎందుకు బీబీకి వచ్చారంటే, ఇలా అసలు ఏంటి తన ఇంట్రొడక్షన్ ఇవ్వమంటే, తను డాక్టర్ డెంటిస్ట్రీ చేసిందంట, అలానే కాస్మెటాలజిస్ట్, ఫిల్లర్స్, బొటాక్స్ ఇలా చాలా చెప్పారు. ఐ మీన్ సమ్ వాటికి కాస్మెటాలజీకి సంబంధించినవే ఇవన్నీ, ఈ ఫిల్లర్స్, బొటాక్స్ ఇవన్నీ.
ఎంబీబీఎస్ ఎందుకు అంటే ఇలా ఫ్యామిలీ కోసం, అంటే ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేస్తే చేశానని చెప్పారు. మరి బిగ్ బాస్కి ఎందుకంటే ఫ్రెండ్స్ అన్నారు. ఇంకా ప్రతిదీ ఎవరొకళ్ళ కోసమే చేస్తున్నారు కదా అన్నట్టు అభిజిత్ అడిగితే, లేదు నా కోసం నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇట్లా నాకు ఇష్టం అని ఏదో బిజినెస్ ఉందనుకుంటా, అది ఎడిటింగ్ చేశారు. అది మొత్తం క్లియర్‌గా లేదు ఆ కాన్వర్సేషన్. ఇంకా కిక్ బాక్సింగ్ అది కూడా ఇష్టం అన్నట్టు కిక్ బాక్సింగ్ కూడా చేశారు. అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు, బిందు మాధవి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. నవదీప్ కూడా అంటే బాగానే చదువుకుంది అండ్ ప్రపంచం తెలుసు చాలా, అంటే అన్నిట్లో ఎంబీబీఎస్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ అలానే ఈ కిక్ బాక్సింగ్ ఇవన్నీ నచ్చినాయి. నవదీప్కి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇంకా జనీత్ విజయవాడ, ఇతను చాలా చిన్నపిల్లోడ్లాగా ఉన్నాడు చూడటానికి. డైరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చో ఏదో అన్నారు శ్రీముఖి. ఏజ్ ఎంత అని అడిగితే 19 అని చెప్పారు. ఓకే, ఒక 20 years తర్వాత ఏదో అడిగారు అభిజిత్, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో అన్నట్టు. అంటే నేను ఒక సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ చేయాలనుకుంటున్నా, బట్ సాఫ్ట్ డ్రింక్ అంటే అది హెల్తీగా ఉండాలి, షుగర్లెస్గా హెల్తీ వే ఉన్న సాఫ్ట్ డ్రింక్ అలా నా ఓకే. ఆ ఏజ్కి బిజినెస్ ఐడియాస్ అంటే లైక్ కొంచెం నచ్చినట్టున్నాడు అబ్బాయి. బట్ యా, ఐడియా బాగుంది నాకైతే, హెల్దీ వేలో సాఫ్ట్ డ్రింక్. టై కట్టుకోవడం వచ్చా అంటే టై రాదన్నాడు. టై కట్టుకుంటా మాతో మాట్లాడని చెప్పి టై ఇచ్చారు. ఎందుకు బీబీ అంటే ఎందుకు బిగ్ బాస్ అంటే నేను బీబీ అంటూ ఉంటాను, ఇప్పుడు నేను బీబీ అంటే బిగ్ బాస్ అని మీనింగ్. ఓకే, సో ఎందుకు బిగ్ బాస్ అంటే వాళ్ళ మదర్ 70% బాడీ బర్న్ అయిపోయిందంట ఏదో యాక్సిడెంట్లో, డాడీ ఏమో చనిపోయారంట. సో సిస్టర్ ఏమో, ఇంకా సిస్టర్కి మ్యారేజ్ చేసి ఇంకో సిస్టర్కి అబ్రాడ్ పంపించి మాస్టర్స్కి, ఇలా వాళ్ళ మదర్ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటున్నారంటే అది చాలా లైక్ వాళ్ళందరూ వాళ్ళ మదర్ జర్నీకి ఇన్స్పైర్ అయ్యారనమాట. సో అది నిజంగానే చాలా పెద్ద అచీవ్మెంట్. అలా 70% బర్న్ అయిపోయి ఇట్లా పిల్లల్ని చూసుకోవడం, వాట్ ఎవర్, ఇట్స్ గ్రేట్. సో ఇంకా వాళ్ళు ఓకే, బట్ ఇంకా నీకు కొంచెం టైం ఉంది, ఇప్పుడే బిగ్ బాస్ అవసరం లేదన్నట్టు కొంచెం రిజెక్ట్ చేశారు. అది నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఇతను వెళ్ళినా కానీ అవతల చాలామంది చాలా మెచ్యూర్డ్ కంటెస్టెంట్స్, అతని మధ్య ఇతను గెలవగలడా ఆర్ అంటే అంత మెచ్యూరిటీ ఉంటుందా అనేది. ఈవెన్ నిన్న ఒక అమ్మాయి కూడా వచ్చింది, ఆ అమ్మాయి కూడా ఏజ్ 19. ఆ అమ్మాయికి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది వెళ్ళాక స్టిల్, బట్ ఆ అమ్మాయి అట్లీస్ట్ కాన్ఫిడెంట్గా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా. ఆల్రెడీ యాంకరింగ్ చేయడం వల్ల ఏమో కొంచెం కాన్ఫిడెంట్గా అండ్ అంత కొంచెం వరల్డ్ని చూసిన ఒక మనిషిలాగా మాట్లాడుతుంది. బట్ ఇతను ఇంకా సో అక్కడ అంతమంది మెచ్యూర్డ్ పీపుల్ మధ్య సస్టైన్ అవ్వలేడనో ఏమో రిజెక్ట్ చేశారు ఇంకా. సో అది ఓకే అనిపించింది నాకు కూడా, అంత చిన్న ఏజ్కి వాళ్ళందరి మధ్యలో ఉండగలడో లేదో అని. నెక్స్ట్ శ్వేత గారు ఫ్రమ్ హైదరాబాద్. శ్వేత గారు మాస్టర్స్ చేశారు అండ్ యూకేలో ఉంటారంట. ఏం చేస్తారంటే బిజినెస్ అనలిస్ట్, ఫిట్నెస్లో కూడా ఉన్నాను అండ్ మోడలింగ్ కూడా చేస్తానని చెప్పారు. చూస్తేనే అర్థమవుతుంది లైక్ మోడల్ ఆర్ ఫిట్నెస్ ఉందని. అండ్ పుషప్స్ చేయమంటే పుషప్స్ చేశారు, నార్మల్ కాదు, నార్మల్వి కాదు ఇంకా ఎక్కువ చేయగలరు అనుకుంటా అని బిందు అంటే ఫింగర్తో చేస్తాను, ఫింగర్స్తోనే చేశారు. 1 leg అంటే 1 leg కూడా 10 చేశారు. వాళ్ళ మామ్ క్యాన్సర్ పేషెంట్ అంట, పోస్ట్ క్యాన్సర్ పేషెంట్. ఇప్పుడు 3rd time ఇలా డెత్ బెడ్ మీద ఉన్నారంటే మరి అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఎందుకంటే అది నేను డెసిషన్ తీసుకున్నా. లైక్ మీరు అక్కడ ఉండాలేమో అన్నట్టు అభిజిత్ అడిగారు, ఇక్కడ కంటే అక్కడ ఉండడం ఇంపార్టెంట్ ఏమో అన్నట్టు. అంటే లేదు, నేను ఐ డిసైడెడ్ అన్నట్టు చెప్పారు. సో అది స్ట్రాంగ్గానే చెప్పారు, లేదు నేను డిసైడ్ అయ్యాను, నాకు ఈ ఆపర్చునిటీ ఇంకా లైఫ్ టైం రాదు, సో ఐ హ్యావ్ డిసైడెడ్ అన్నట్టు. షార్ట్ పుట్ ఏంటి అంటే షార్ట్ పుట్ అప్పుడు నేను చాలా లావు ఉన్నాను, సో అది ఆ గేమ్ చూస్ చేసుకున్నాను అన్నట్టు చెప్పారు ఆ స్పోర్ట్. ఇంకా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటంటే నేను నవదీప్ అని చెప్పారు, అదే మనకి ప్రోమోస్లో చూపించారు కదా. సరే ఒకసారి మరి ప్రపోజ్ చెయ్యి నవదీప్కి అంటే
నేను మిమ్మల్ని గౌతమ్ ఎస్ఎస్సిలో చూశాను, అప్పుడు నచ్చారు, మళ్ళీ పోయింది తర్వాత. ఎందుకు పోయింది అప్పుడు? ఇప్పుడు సేమ్ కళ్ళే కదా అన్నారు నవదీప్. ఓకే, సినిమాల వల్ల పోయి ఉంటుందిలే అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ చందమామ చూశాను. చందమామలో మీ మంకీనెస్ నాకు నచ్చింది. తర్వాత మళ్ళీ పోయింది, ఐస్ క్రీమ్ ఇవేవేవో చేశారు, నాకు మళ్ళీ పోయింది తర్వాత. అంటే ఇది నాకు ట్రోలింగ్ లాగుంది, నా ఫిల్మోగ్రఫీ అంతా చెప్పి శ్రీముఖి ట్రోలింగ్ లాగుంది ఇది ప్రపోజల్ కన్నా. అంటే నా సినిమాటోగ్రఫీ అంతా చెప్తారేంటి నాకు ప్రపోజ్ చేయమంటే? అంటే నాకు మీరు సినిమాల వైజ్గానే తెలుసు కదా, మీ పర్సనల్ లైఫ్ నాకు అంత తెలీదు. అంటే లైక్ మీరు నాకు మీకు నాకున్న పరిచయం అదే కదా, ఇంకా మూవీసే కదా, అందుకే అలా చెప్తున్నా అన్నారు. దట్స్ ఫైన్. ఇంకా మనం చూసిన వాళ్ళందరిలో ఈమె కాన్ఫిడెంట్గా ఉంది చాలా అన్నట్టు. ఐ మీన్ లైక్ బాగా మాట్లాడుతుంది, కాన్ఫిడెంట్గా కూడా ఉంది. సో ఇంకా 3 గ్రీన్ ఇచ్చారు. నాకు కూడా లైక్ నచ్చారు. అంటే మాటలు ఇప్పుడు మనకి జనరల్గా నాకైతే తెలియని వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు అంత ఈజీగా మాట్లాడలేను, వారు మాట్లాడాలన్నా అంత మాటలు పుట్టవన్నమాట. లైక్ మనం ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏదన్నా క్రియేట్ చేసుకొని మాట్లాడితే అది క్యాజువల్గా ఆర్గానిక్గా మాట్లాడినట్టు ఉండదు. సో ఈమెది ఎక్కడైనా లైక్ మాట్లాడగలిగినట్టు అనిపించింది, లైక్ అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా. సో ఇంతటితో మన ఆడిషన్స్ అయిపోయినాయి అని చెప్పి అందరిలో 45 మెంబర్స్లో 6 మెంబర్స్కి 3 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చినాయి. ఆ 6 మెంబర్స్ని రమ్మన్నారు. ఇంకా ప్రసన్న గారు, దివ్య గారు, శ్వేత గారు, అనూష గారు, శ్రేయ గారు, ఇంకా పవన్ గారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ లైక్ ప్రసన్న గారు, ఇప్పుడు ఈ శ్వేత గారు, అనూష గారు, వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు. ఇంకా శ్రేయ అంటే కొంచెం ఆ అమ్మాయి అదే చిన్నపిల్ల అన్న కదా ఆ అమ్మాయి. అండ్ ఇంకా శ్వేత. ఓకే, 6 పీపుల్లో నాకు ప్రసన్న గారు, శ్వేత గారు, అనూష గారు నాకు చాలా కాన్ఫిడెంట్గా అండ్ బాగా మాట్లాడారు, నాకు నచ్చారు. దివ్య గారు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించారు, చూడాలి. అండ్ శ్రేయ గారు అండ్ పవన్ గారు ఓకే, అంటే బాగానే అనిపించారు, బట్ ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ ఇంకా కొంచెం చూడాలి వాళ్ళు. అంటే నెక్స్ట్ లెవెల్స్లో ఎట్లుంటారో వాళ్ళు కూడా ఓకే నాకు. ఇది నా ఒపీనియన్ అయితే సెలెక్ట్ అయిన 6 పీపుల్ మీద. నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన ఆ హోల్డ్లో ఉన్న వాళ్ళలో కూడా మిగిలిన 9 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. చూద్దాం ఎవరిని సెలెక్ట్ చేస్తారో. ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే. నా ఒపీనియన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎవరు నచ్చారు ఆర్ జడ్జ్మెంట్ ఎలా ఉంది ఆర్ నేనేమన్నా మిస్ అయితే పాయింట్స్ కింద కమెంట్ చేయండి. యా, థ్యాంక్ యూ.